నిన్న క్యాబినెట్లో జరిగిన చర్చ, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు చూస్తుంటే జగన్ గారు అంటే వాళ్ళు ఎందుకు ఉలిక్కి పడుతున్నారో ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. పట్టపగలే క్యాబినెట్కి చుక్కలు చూపిస్తున్న జగన్ గారు మరి ఈరోజు ఆయనని తట్టుకోలేం, అసెంబ్లీలో ఆయన్ని ఎలాగైనా నియంత్రించాలి అని చెప్పి వాళ్ళు ఒక కుట్రపూరితమైన స్కెచ్లు వేసి ఏ విధంగా ఆయన మీద కేసులు పెట్టించారో మనం కళ్ళారా చూసాం. ఈరోజు జగన్ గారు చేసిన గొడవని క్యాబినెట్లో వీడియోలు చూసి జగన్ గారి వ్యాఖ్యల్ని ఖండించామని చెప్తున్నారు. నేను అడుగుతున్నాను, అది క్యాబినెట్ మీటింగా లేక సినిమా థియేటరా? జగన్ గారిని ఖండించారు, సరే, అది మీరు ఎప్పుడూ చేసే పనే. మరి 11 మంది ప్రాణాలు తీసిన ఆ జేసీ ట్రావెల్స్ మీద ఎందుకు కేసులు పెట్టాలని నిర్ణయించుకోలేదు? వాళ్ళ అలక్ష్యం వల్ల, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల 11 మంది ప్రాణాలు పోతే ఆ యాజమాన్యం చేత ఆ 11 మంది కుటుంబాలు వీధిన పడ్డాయే, వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించాలని ఎందుకు తీర్మానం చేయలేదని నేను అడుగుతున్నాను. ఇంత పెద్ద రోడ్డు ప్రమాదం జరిగితే ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకూడదు. ఈ ప్రైవేటు ట్రావెల్స్ ప్రజల ప్రాణాలని బలికొంటున్నాయి, వీటిని ఎలా నియంత్రించాలి, వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న దాని మీద ఎందుకు నిర్ణయం తీసుకోలేదు ఈ క్యాబినెట్ నేను అడుగుతున్నాను. ఈరోజు ఐఏఎస్ అధికారులు ఎప్పుడు లేనటువంటి విధంగా మరి జగన్ గారి మీద తీర్మానం చేసి ముఖ్యమంత్రికి ఇచ్చామంటున్నారు. నేను ఐఏఎస్ అధికారుల సంఘాన్ని అడుగుతున్నాను, ఈరోజు ఐఏఎస్ అధికారులలో ముఖ్యమైన సిఎస్ అజయ్ కల్లం గారు, మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన సిఎస్గా ఉన్నప్పుడే ఎందుకు మరో సిఎస్ దినేష్ గారిని నియమించి అవమానించారో చెప్పాలి. మరి అంత ఐఏఎస్ అజయ్ కల్లం గారికి జరిగిన అవమానం ఈ ఐఏఎస్ ఆఫీసర్లకి కనిపించలేదని నేను అడుగుతున్నాను. వారి ఇష్టానికి చంద్రబాబు నాయుడు అవినీతి చేసిన ఫైళ్లను పంపించి అంచనాలు పెంచేసి వాటి మీద సంతకం పెట్టమంటే అలాంటి తప్పుడు పని చేయలేక వాటిని తిరిగి పంపించారన్న కసితో అజయ్ కల్లం గారిని ఇంత ఘోరంగా అవమానించిన చంద్రబాబు నాయుడిని మరి శిక్షించాలి, ఆయన మీద తీర్మానం చేయాలని ఎందుకు ఆ క్యాబినెట్ని అడగలేదు ఈ ఐఏఎస్ ఆఫీసర్ల సంఘం అని నేను అడుగుతున్నాను. ఒక ఎమ్మెల్యే రామకృష్ణ కలెక్టర్ శ్రీకాంత్ చేతిలోంచి పేపర్లు లాక్కొని చించేసి మైకులు వించేసి అడ్డదారిన జడ్పీ చైర్మన్ కావాలి వాళ్ళ పార్టీ వాళ్ళని ప్రయత్నం చేసినప్పుడు ఎందుకు ఈ ఐఏఎస్ సంఘం మరి ఆ రోజు వీళ్ళందరూ కూడా ఎందుకు ఒక మీటింగ్ పెట్టుకొని అతని మీద తీర్మానం చేయలేదనేసి చంద్రబాబు నాయుడిని అడగలేదని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఉద్యోగస్తులకి జీతం పెరిగినా, జీవితం మెరుగుపడినా అది కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే. కలెక్టర్ నుంచి అటెండర్ వరకు ప్రతి ఒక్కరిని ప్రేమగా చూస్తూ ప్రతి ఒక్క కష్టాన్ని దూరం చేసిన గొప్ప మనసున్న నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దానికి ఒక చిన్న ఉదాహరణ, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్న అతను రిటైర్ అవుతున్నానని చెబితే అతన్ని సన్మానించి బట్టలు పెట్టి అతనికి ఇల్లు ఇచ్చిన మనసున్న నాయకుడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 7 సంవత్సరాలుగా పార్టీని నడిపిస్తున్నారు. ఎన్నో ప్రజా పోరాటాలు చేశారు. నిత్యం ప్రజల్లో ఉంటూ కూడా ఏ రోజు అధికారులని పల్లెత్తు మాట కూడా అనలేదు అనేది ప్రజలకి, మీడియాకి అందరికీ తెలిసిన విషయం. కానీ మొన్న వైజాగ్లో కానీ, నిన్న నందిగామ హాస్పిటల్లో కానీ రూల్స్కి విరుద్ధంగా ఒక కలెక్టర్ కానీ లేదా పోలీసులు వాళ్ళు కానీ డాక్టర్లు కానీ ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉన్న ఒక ప్రతిపక్ష నాయకుడిని అవమానిస్తుంటే, దురుసుగా ప్రవర్తిస్తుంటే, ఆయన చేతిలో పేపర్లు లాక్కుంటూ ఆయన భుజం పట్టుకొని తిప్పుతూ ఉంటే కోపం రాదా అని నేను అడుగుతున్నాను. ఇక్కడ జగన్ గారి సొంత అభిప్రాయమో లేదా సొంత మనుషుల కోసం అక్కడికి రాలేదు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు తన కుటుంబం అనుకున్నాడు కాబట్టి అక్కడ 11 మంది చనిపోతే పక్కనే ఉన్న ముఖ్యమంత్రి హెలికాప్టర్లో షికార్లు చేస్తున్న ముఖ్యమంత్రి కనీసం ఆ యొక్క చనిపోయిన కుటుంబాలని ఓదార్చడానికి రాలేదు. ఈ జిల్లాలో ఉన్న నోరు పారేసుకున్న దేవినేని ఉమా కానీ, అలాగే కామినేని శ్రీనివాస్ గారు కానీ, రవాణా శాఖ మంత్రి కానీ ఎవ్వరూ కూడా రాకపోవటం వల్ల ఆయన ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా అక్కడ జరిగిన ప్రతి ఒక్కటి కూడా తెలుసుకొని మరి పోస్ట్ మార్టం జరిగిందని కలెక్టర్ చెప్తూ, జరగలేదని డాక్టర్ చెప్తూ ఆ యొక్క రిపోర్ట్లు తారుమారు చేయాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆవేశం వస్తుందండి. ఒక పేదవాడికి అన్యాయం చేయాలని ఎవరు చూసినా కూడా జగన్ గారు గట్టిగా నిలదీస్తారు. అలా తప్పు చేసిన వాడిని విచారణ చేయించి జైలుకు పంపిస్తామంటాం తప్పేంటండి?
గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుంది ఈరోజు మరి ఇక్కడున్న కలెక్టర్ గారు. నేను ఒకటే అడుగుతున్నాను, మీరు తప్పు చేయకపోతే, మీరు రిపోర్ట్లు తారుమారు చేయాలన్న ఆలోచన లేనప్పుడు ఎందుకు మీరు డ్రైవర్ యొక్క బాడీని పోస్ట్ మార్టం చేయించకుండా ప్యాక్ చేసి పంపించాలనుకుంటున్నారు? రెండోది 3 కాపీలు ఉన్నాయి, ఒక కాపీ నాకు ఇవ్వని క్లియర్గా అడిగిన జగన్ గారికి ఒక కాపీ మీరు ఇవ్వలేదు అంటే తర్వాత రిపోర్ట్ని మార్చాలన్న దురుద్దేశం మీకు ఉందా లేదా అనేది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ క్యాబినెట్కి నేను తెలియజేసేది ఒకటే, మీరు నిజంగా వీడియోలు వేసి ఆ వీడియోల్లో జరిగినవి తెలుసుకొని మరి తీర్మానాలు చేయాలని నిర్ణయించుకుంటే మీరు చూడాల్సిన వీడియోలు చాలా ఉన్నాయి. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి దౌర్భాగ్యమైన పని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని పంపించి 5 కోట్లతో మరి ఒక ఎమ్మెల్యేను కొంటూ పట్టుబడ్డ ఆ వీడియోల్ని మీరు చూడండి. అలాగే అడ్డమైన ఇంగ్లీష్, మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని చెప్పి అందరి పరువు తీసి ఈరోజు క్యాబినెట్కి హెడ్గా ఏ విధంగా ఆయన పనికొస్తాడు, ఇలాంటి వాడు క్యాబినెట్ హెడ్గా మాకెందుకు అని చెప్పి తీర్మానం చేయండి. ప్రజలు హర్షిస్తారే కానీ ప్రజలు ప్రాణాలు తీసిన జేసీ ట్రావెల్స్ని కాపాడాలి అన్న ప్రయత్నం చేస్తే ప్రజలు హర్షించరు. అలాగే గోదావరి పుష్కరాల్లో నీ యొక్క షార్ట్ ఫిలిం పబ్లిసిటీ పిచ్చితో తొక్కిసలాట క్రియేట్ చేసి 29 మందిని చంపేస్తే ఆ రషెస్ని వేసుకొని చూడాలి. కానీ ఆ రషెస్ ఇప్పటి వరకు కనిపివు. అవి ఎక్కడికి పోయాయో ఈ క్యాబినెట్కి అవసరం లేదు. మరి ఆ యొక్క ఇన్సిడెంట్ మీద వేసిన కమిటీ రిపోర్ట్ ఇంతవరకు రాదు. ఏం చేస్తుందయ్యా ఈ క్యాబినెట్? ఆకాశంలో చుక్కలు లెక్క పెడుతుందని నేను అడుగుతున్నాను. అలాగే చింతమనేని ఒక ఎంఆర్ఓ వనజాక్షి లాంటి నిజాయితీ కలిగిన ఆఫీసరు అతను అడ్డదిడ్డంగా దోచుకుంటుంటే ఇసుకలో అడ్డం వెళ్ళినందుకు ఏ విధంగా కొట్టాడో ఫోటోలు వీడియోలు వేసుకొని చూడండి. నాటి రోడ్ల నుంచి నాకు ప్రాణభిక్ష పెట్టమని ఒక ఎంఆర్ఓ ఏడుస్తూ పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ వీడియోలు వేసుకొని చూసుకొని ఆవిడకి న్యాయం చేసే విధంగా చింతమనేని అరెస్ట్ చేయమని చెప్పి తీర్మానం చేయండి. అప్పుడు ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు, ఉద్యోగస్తులు మిమ్మల్ని గౌరవిస్తారు. అలాగే సొంత పార్టీలో జిల్లా పరిషత్ చైర్మన్ జానీమూన్ ఒక మైనారిటీ మహిళ తన కుటుంబానికి రావుల కిషోర్ వల్ల ప్రాణగండం ఉందని చెప్పి బోరున ఏడ్చింది ప్రెస్ మీట్ పెట్టి. అంటే అలాంటి రావుల కిషోర్ని బర్తరఫ్ చేయాలని చెప్పి మీ క్యాబినెట్లో తీర్మానం చేసుంటే ప్రజలు హర్షించుంటారు, మీ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు హర్షిస్తారే కానీ పేదవాళ్ల కోసం లేదా ఈరోజు అన్యాయం అయిపోయిన ఆ కుటుంబాల కోసం అండగా ఉన్న జగన్ గారి మీద ఖండిస్తున్నామని తీర్మానం చేయడం మీ సిగ్గులేని రాజకీయాలు, సిగ్గుమాలిన రాజకీయాలను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అలాగే నారాయణ కాలేజీలో ఎంతమంది పిల్లలు చనిపోతుంటే ఆ తల్లులు కడుపు కొత్తతో బోరున ఏడుస్తున్నారు. ఆ యొక్క ఏడుపుల్ని వీడియోలుగా చూసి ఆ నారాయణ కాలేజీకి లైసెన్స్ రద్దు చేయండి, నారాయణని మంత్రివర్గం నుంచి సస్పెండ్ చేస్తే ప్రజలు హర్షిస్తారు. ఆ పిల్లలు ఎవరైతే పోయారో ఆ కుటుంబాలు సంతోషపడతాయే కానీ ఈ విధంగా ఇష్టానికి రూల్స్ని తుంగలో తొక్కేసి మరి ఇచ్చిన ఒక లైసెన్స్కి 4 బస్సులు 40 మంది ఉండాలంటే 60 మందిని ఎక్కిచ్చేసి మితిమీరిన వేగంతో పోయి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న దివాకర్ ట్రావెల్స్ని కాపాడితే మాత్రం ప్రజలు ఎక్కడ కూడా హర్షించరన్న విషయం మీరు తెలుసుకోవాల్సి ఉంది. ఈరోజు క్లియర్ కట్గా చెప్తున్నాం, జగన్ గారి భుజం మీద చేయి వేసి లాగిన ఆ కలెక్టర్ని కానీ చేతిలో ఉన్న పేపర్స్ లాక్కున్న ఆ యొక్క డాక్టర్ మీద మరి వారి యొక్క అహంకారం మీద వారు ఒక ప్రతిపక్ష నాయకుడు పనిచేస్తుంటే ఆయన పనిని విఘాతం కలిగించినందుకు వారి మీద విచారణ చేయండి, వారి మీద చర్యలు తీసుకోండి. అలాగే ఒక డ్రైవర్ది పోస్ట్ మార్టం చేయకుండా డెడ్ బాడీని ఎలా పంపించాలని చూశారు, రెండో డ్రైవర్ని ఎక్కడ దాచిపెట్టారు, ఇలా ఇల్లీగల్ పనులు చేస్తున్న ఆ యొక్క అధికారుల మీద చర్యలు తీసుకునే విధంగా తీర్మానం చేయాలని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, లోకేష్ బాబుకి అండగా ఉన్నాడు అని చెప్పేసి కాల్మనీ సెక్స్ ర్యాకెట్లో ఏ విధంగా మీరు బుద్ధా వెంకన్నను కాపాడారో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. అలాగే ఈరోజు ఆ బాబు కన్నా చిన్న బాబుని ఎత్తుకొని ఆయన ముద్దులాడుతున్నాడని ఈరోజు జేసీ దివాకర్ రెడ్డిని కాపాడాలన్న ప్రయత్నం చేస్తున్నారు. నీ కొడుకు మీద మనవడి మీద నీకు ప్రేమ ఉండొచ్చు, నీ కొడుకు మీద నీ మనవడి మీద నీకు ప్రేమ ఉండొచ్చు, వాళ్ళని ఎత్తుకొని ముద్దాడినంత మాత్రాన, వాళ్ళని పొగిడినంత మాత్రాన వాళ్ళని కాపాడాల్సిన అవసరం లేదు. ప్రైవేటు ఈ బస్సుల వల్ల ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఆ యొక్క ట్రావెల్స్ వల్ల ఏ విధంగా మరి ఆర్టీసీ కుప్పకూలిపోతుందో మనకు తెలుసు.
అదేవిధంగా ప్రభుత్వానికి ఎన్ని వేల కోట్ల నష్టం వస్తుందో తెలిసి కూడా అలాంటి ప్రైవేట్ బస్సుల్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? కేసినేని ట్రావెల్స్ కానీ దివాకర్ ట్రావెల్స్ కానీ మీ ఎంపీలు కాబట్టి, మీ యొక్క ప్రభుత్వం నడవటానికి డబ్బులు ఖర్చు పెడుతున్నారు కాబట్టి వాళ్ళని కాపాడటం కోసమే ఈ ట్రావెల్స్ని మీరు చూస్తున్నారని నేను అడుగుతున్నాను. ఇది జరిగిన నెక్స్ట్ డేనే స్కూల్ పిల్లల ట్రావెల్స్ SVLR ఏదో అది కూడా మళ్ళీ లోయలో పడిపోయింది అంటే ఏ విధంగా మరి మీరు ఈ గవర్నమెంట్ చర్యలు చేపడుతున్నారో మీరే ఆలోచించుకోవాలి. జగన్ గారిని ఖండించడం, జగన్ గారిని ఈరోజు ఒక రౌడీలాగా క్రియేట్ చేసి మీ యొక్క నాయకులతో చెప్పించినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో రౌడీ రాజకీయం చేసేది చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రులు, ఆ పార్టీ నాయకులు అనేది క్లియర్గా తెలుస్తుంది. కాల్మనీ సెక్స్ రాకెట్లో 200 CDలు దొరికితే మరి గౌతమ్ సవాంగ్ గారు ఆ సీడీలను ఎందుకు క్యాబినెట్కి ఇవ్వలేదు? వాటి మీద ఎందుకు చర్చ జరగలేదు? ఆ నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎవరు అడగరు. కానీ ఈరోజు ప్రభుత్వం చెప్పినట్టు విధంగా ఆడే అధికారులను ఒక మాట అనగానే ఫస్ట్ డే ఐఏఎస్ అధికారులు, రెండో రోజు పోలీసు అధికారుల సంఘం ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం, తీర్మానాలు చేయటం చాలా బాధాకరంగా ఉందండి. ఎంతో నిజాయితీ కలిగిన IAS ఆఫీసర్లకి అవమానం జరిగినప్పుడు, వాళ్ళని ఇష్టం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు దూషించినప్పుడు వాళ్ళని మనుషులుగా కూడా చూడకుండా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు కలెక్టర్ల నుంచి SIల నుంచి కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరిని ఆయన తిట్టిన పేపర్ క్లిప్పింగ్స్ ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. అలాంటి వాడి మీద మీరు నిరసన తెలియజేయాలి. అలాంటి వాళ్ళ మీద మీ కమిటీ ఒక నిర్ణయానికి రావాలి. కానీ అధికారుల్ని గౌరవించి వాళ్ళు రూల్స్కి విరుద్ధంగా జగన్ గారిని అవమానించినప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టాల్సిన జగన్ గారు మంచి మనసుతో వాళ్ళని వదిలేస్తూ ప్రజలకు అండగా నించుంటే ఆయన మీద దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే జేసీ ట్రావెల్స్ వల్ల 11 మంది చనిపోయారో ఆ యాజమాన్యం నుంచి ప్రతి కుటుంబానికి 20 లక్షల రూపాయలు మరి నష్టపరిహారం తీసివ్వాలి. అలాగే మీరు చూస్తే మల్లాది విష్ణు గారి వైన్ షాప్లో కల్తీ మద్యం కోసం ఓనర్ని మీరు అరెస్ట్ చేశారు. అలాగే ఒక గ్రనైట్ కొండలు తవ్వేటప్పుడు కూలీలు మరణిస్తే ఆ యాజమాన్యం మీద మీరు కేసులు పెట్టారు. ఒక బిల్డింగ్ కూలిపోతే ఆ యాజమాన్యం మీద మీరు కేసులు పెట్టేవారే. మరి చట్ట ప్రకారం ఈరోజు ఆ ప్రైవేట్ ట్రావెల్స్ వల్ల ఇంతమంది ప్రాణాలు పోతే ఆ దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం పైన మీరు ఖచ్చితంగా కేసులు పెట్టాలి. ఆ ట్రావెల్స్ని ఇక నడవకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారు ప్రజల ప్రాణాలని బేఖాతరు చేసి వారి ఇష్టానికి, వారి లాభాల కోసం ఏ విధంగా అధికారులకి, తెలుగుదేశం పార్టీకి ముడుపులు చెల్లించి వారి పబ్బం కడుపుకోవటం వల్ల ఇంతమంది ప్రాణ నష్టం జరిగింది. ఈరోజు ఆ కుటుంబాలు ఎంత తల్లడిల్లిపోతున్నాయో తెలుసుకొని ఆ విధంగా మీరు యాజమాన్యాన్ని మరి కేసు పెట్టి విచారించి తగిన చర్యలు చేపట్టాలని కూడా కోరుకుంటూ, ఈరోజు జగన్ గారి మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తున్న ఆ కలెక్టర్ కానీ, డాక్టర్ కానీ మరి ఆయన దగ్గర ఎంత అవమానకరంగా బిహేవ్ చేశారో దాని మీద వాళ్ళ మీద విచారణ చేసే విధంగా కూడా తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. యాక్చువల్గా పెట్టాలండి. మొన్న వైజాగ్లో కూడా అసలు నార్మల్ పోలీసులకి ఎయిర్పోర్ట్లోకి వచ్చేదానికి రైట్స్ లేదు. ఎయిర్పోర్ట్లో వేరే సిబ్బంది ఉంటారు, ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. కానీ మఫ్టీల్లో లోపలికి వచ్చి ఏ విధంగా జగన్ గారిని ఒక మామూలు వ్యక్తిని ప్రవర్తించినట్టు దురుసుగా ప్రవర్తిస్తూ అవమానించారో మనం చూసాం. కాబట్టి ఈ 2 ఇన్సిడెంట్ నందిగామ హాస్పిటల్ కానీ, వైజాగ్ కానీ వాంటెడ్గా చంద్రబాబు నాయుడు గారి స్కెచ్ ప్రకారం కుట్రపూరితంగా అధికారులు తప్పు చేశారు. ఆ అధికారులకి ఖచ్చితంగా వారు చేసిన తప్పులకి పనిష్మెంట్ ఉంటుంది. జగన్ గారు మంచి మనసున్న వ్యక్తి కాబట్టే మాటలతో సరిపెట్టారు. ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్టు తారుమారు చేయాలన్న ప్రయత్నం చేశారు కాబట్టి తప్పు చేసిన వాడిని విచారించి శిక్షించబడేలాగా చేస్తామని చెప్పారు. మరి ఆయన తప్పు చేయనప్పుడు ఎందుకు ఉలిక్కి పడుతున్నాడో తెలియదు. కానీ మరి ఆయన తప్పులు ప్రజలే తెలుసుకుని ఆయన శిక్షించే రోజు తొందరలోనే ఉంది. ఎందుకంటే గొప్పోడు అని చెప్పుకుంటున్నారే, ఈరోజు మనం ఎంతో సాంప్రదాయబద్ధంగా ఎంతో నమ్మకంగా పూజించే గుళ్ళని కూలగొట్టిన ఆయన ఎలా గొప్పవాడవుతాడో నాకైతే అర్థం కావట్లేదు. అలాగే ఇసుక మాఫియా ఎంత పెద్ద ఎత్తున ఇక్కడ జరిగింది. ఈనాడు ఫ్రంట్ పేజీలో మనం చూసాం భూ బకాసురులని. అది ఒక కలెక్టర్ అండ లేకుండా ఏ విధంగా దోచుకుంటారండి? తమకు అనుకూల పత్రికలే వ్యతిరేకంగా రాస్తున్నాయి అంటే వాటికి అండగా ఉన్న వ్యక్తి ఏ విధంగా గొప్ప వ్యక్తి అవుతారో వాళ్ళకే తెలియాలి.
అండ్ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులతో సహా అందరూ కూడా ఇతని వల్ల మనకి నష్టం వస్తుంది, ఇతను వద్దు ట్రాన్స్ఫర్ చేయమని చంద్రబాబు నాయుడు గారిని కోరినట్టు గతంలో పత్రికల్లో కూడా మనం చూసాం. వాళ్ళకి నచ్చినప్పుడు మంచివాడు కాదు, వాళ్ళకి నచ్చినప్పుడు జగన్ గారి మీద దురుసుగా ప్రవర్తించినప్పుడు మంచివాడు అని చెప్పి ఒక ముఖ్యమంత్రి ఆ పార్టీ వాళ్ళు సర్టిఫికేట్లు ఇస్తున్నారు అంటే ఇక దాన్ని బట్టి వాళ్ళ నిజాయితీని వాళ్ళ మనస్సాక్షిని వాళ్ళే అడుక్కోవాలి. 100% హాజరవుతానండి. ఎందుకంటే కోర్టులో క్లియర్ కట్గా మరి జడ్జి గారు చెప్పడం జరిగింది, రూల్స్కి విరుద్ధంగా ఇలా సస్పెండ్లు చేయటం, రాష్ట్రం విడిపోయిన సమయంలో రాష్ట్ర అభివృద్ధి మీద కాకుండా కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలని ఈ విధంగా హ్యూమిలేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పటి వరకు టీడీపీ మీద పెట్టిన ఏ ప్రివిలేజ్ మోషన్ కూడా వాళ్ళు తీసుకొని దాని మీద చర్చ జరపలేదు. కాబట్టి ఇంతవరకు జరిగిన మొత్తాన్ని కూడా వైండప్ చేసి ఫ్రెష్గా రాష్ట్ర అభివృద్ధి మీద మీరు దృష్టి పెట్టాలి, మరి అమ్మాయిని అలౌ చేయాలి అని చెప్పి ఒక లెటర్ కూడా తీసుకొని నా దగ్గర వాళ్ళకి ఇవ్వటం జరిగింది. కాబట్టి కోర్టులను గౌరవించే తత్వం వాళ్ళకి ఉందా లేదా అని లాస్ట్ టైం ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు కోర్టుని అవమానించిన తీరు మనం కళ్ళారా చూసాం. మరి ఇప్పటికి కూడా కోర్టులను గౌరవించాలి అనుకుంటే ఆ కోర్టు ఇచ్చిన ఆ లెటర్ని వాళ్ళు తీసుకొని ఖచ్చితంగా నన్ను అలౌ చేయాల్సిందే. ఎందుకంటే November 16తో 1 year గడువు కూడా పూర్తి అయిపోయింది. అదే అంటున్నాను సార్, అసెంబ్లీలో జరిగిన తీరు మీరు చూసుంటారు. ఒక కాల్మనీ సెక్స్ రాకెట్ మీద 2 రోజులుగా పార్టీ మొత్తం కూడా పట్టుబట్టి డిస్కస్ చేయాలి, ఇది మహిళా జీవితాలకు సంబంధించింది, అమాయకమైన వాళ్ళు వ్యభిచార కూపంలో దింపబడుతున్నారని మేము పోరాడుతుంటే ఆ ఇష్యూ నుంచి ముఖ్యమంత్రి బయటపడటానికి మమ్మల్ని 67 మందిని కూడా ఏ విధంగా మార్షల్స్తో బయటపడేశారో మనం చూసాం. ఆ తర్వాత లోపల వచ్చిన 10-15 నిమిషాలకి రోజాను మాత్రం 1 year సస్పెండ్ చేస్తున్నామని అనౌన్స్ చేయగానే ఎవరికి ఏం అర్థం కాలేదు, ఎందుకంటే అప్పుడే అందరం లోపలికి వచ్చాం. సో సస్పెండ్ అయిపోయిన తర్వాత ఈ సస్పెన్షన్ కరెక్ట్ కాదు, రూల్స్కి విరుద్ధంగా జరిగిందని మరి ఇంటలెక్చువల్స్ అందరూ కూడా మాట్లాడటంతో ఏం చేయాలో అర్థం కాక 4 రోజుల తర్వాత ఒక స్క్రీన్ ప్లేని రెడీ చేసి ఒక అసెంబ్లీ ప్రాపర్టీ అయిన అసెంబ్లీ రషెస్ని స్పీకర్ కూడా తెలియకుండా దొంగిలించి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో డబ్బింగ్ చెప్పి వాటిని రిలీజ్ చేసి రోజా ఏదో తిట్టిందని ఆ తర్వాత ఒక మహిళా ఎమ్మెల్యేని ముందు పెట్టుకొని ఏడిపించడం అనేది నిజంగా ఆవిడకి అవమానకరం. అలాంటి వ్యాఖ్యలు నేను చేయలేదని ఆవిడ కోర్టు ద్వారా నాకు నోటీస్ ఇచ్చినప్పుడే క్లియర్ కట్గా అవన్నీ కూడా కోర్టుకు నేను సబ్మిట్ చేయడం జరిగింది. అయినా ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు నాకు ఆ రోజు సస్పెండ్ చేసినప్పుడు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆ తర్వాత కోర్టు ప్రివిలేజ్ కమిటీలో నాకు పిలవకుండా నా యొక్క వాదన వినకుండా ఎలా తీసుకుంటారు నిర్ణయం అని తిడితే అప్పుడు పిలిచి లాస్ట్లో నా దగ్గర మాట్లాడటం జరిగింది. ఆ రోజు కూడా క్లియర్ కట్గా ఏం జరిగిందో కూడా నేను క్లియర్ కట్గా చెప్పాను. ఎందుకంటే నేను మాట్లాడినట్టు వాళ్ళు క్రియేట్ చేసుకొని 4 రోజుల తర్వాత ఒక మహిళని బలి చేయటం అనేది చాలా బాధాకరం. మరి ఆ అమ్మాయి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రోజాను తిడితే పదవులు వస్తాయి, రోజాను తిడితే పబ్లిసిటీ వస్తుందని చెప్పి ఆవిడ తపన పడుతుందే కానీ 10 సంవత్సరాలు ఆ పార్టీ కోసం పనిచేసిన నా పరిస్థితి ఈరోజు ఎలా ఉందో రేపు అమ్మాయి పరిస్థితి కూడా అలాగే ఉంటుందనేది తెలుసుకొని మరి ప్రజలు హర్షించే విధంగా లేని ఉన్నట్టు చూపిస్తూ నా మీద బురద చల్లటం వల్ల మీకు వచ్చేది ఏమీ లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలీదు సార్, అది వాళ్ళ మనస్సు ఏమంటారు, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. ఎందుకంటే ఆయనకి ఆ కుటుంబానికే ఒక టైప్ అయిన వ్యాధి వచ్చేసింది. ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎప్పుడు ఏం చేస్తారో వాళ్ళకే తెలియని పరిస్థితి. కాబట్టి కుట్రపూరితంగా వాళ్ళు ఏమైనా చేయొచ్చు, ఏది చేసినా కూడా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం.